పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. నెల 27 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో తొలి విడత పర్యటన ప్రారంభించి కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని జనసేన పార్టీ తెలిపింది. కొన్ని నెలల క్రితం అర్ధాంతరంగా ఆగిపోయిన వారాహి యాత్రను ఇప్పుడు కొనసాగిస్తారని, హైదరాబాద్ నుంచి వారాహి వాహనం బయలుదేరిందని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్సీ కవితను ఈడీ 4వ రోజు కూడా విచారించింది. అలాగే ఆమె పిఏలు రాజేష్, రోహిత్ ను కూడా విచారించారు. కవిత అరెస్టు సమయంలో పిఏల ఫోన్లను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫోన్లను వారి సమక్షంలోనే లాక్ తీయించి ఈడీ ప్రశ్నలు సంధించింది. ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నట్టు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రకటించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జగ్గి వాసుదేవ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ పెట్టారు. ఏపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ బీజేపీ నేత వంగవీటి నరేంద్ర వైసీపీలో చేరారు. నరేంద్రకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికమంటూ మండిపడ్డారు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్లడమేంటని ప్రశ్నించారు. పవన్ వెంట కాపులెవరూ ఉండరన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ ఈసీలో ఫిర్యాదు చేసింది. ఇటీవల ముంబైలో జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ హిందుత్వంలో శక్తి అనే పదం ఉంటుంది, అది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న, అందుకే పోరాడుతున్నాం. దీని ఆత్మ ఈవీఎం, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ విభాగాల్లో నిక్షిప్తమై ఉంది అని అన్నారు. దీనిపై బీజేపీ ఫిర్యాదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టిన ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగించిందని, కానీ ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. నెరవేర్చలేని హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. మొదట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిని పోటీ చేయించాలని ప్రయత్నించారు, కానీ చివరికి పద్మారావును అభ్యర్థిగా నియమించినట్టు తెలుస్తోంది.